నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. రాజమండ్రి జనసేనలో దసరా సందడి బాగా కనిపించింది. శరన్నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా జనసేన కార్యాలయంలో జరిగిన విజయదశమి వేడుకలకు టూరిజం మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ హాజరయ్యారు. జన సైనికులతో కలిసి దుర్గమ్మకు విశేష పూజలు గావించారు. అనంతరం జాతిపిత జయంతి వేడుకలను కూడా జనసేన ఘనంగా నిర్వహించింది. జన సైనికులకు వీరు మహిళలతో కలిసి కందుల దుర్గేష్, తంగళ్ల ఉదయ శ్రీనివాస్ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి కాకినాడ పార్లమెంట్ సభ్యులు మరియు రవాణా పర్యాటక స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు, మరో విశిష్ట అతిథి డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ తుమ్మల బాబు గారు, రాజమండ్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ అతి సత్యనారాయణ గారు, ఇంకెక్కడికి విచ్చేసినటువంటి 50 మంది నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు విజయదశమి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి రాజమండ్రి కార్యాలయంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాల తాలూకా విజయాలు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అందరి మనసుల్లోకి ప్రత్యేకమైన స్థానాన్ని పొందినటువంటి సందర్భంలో ముఖ్యంగా ఆయన చేపట్టినటువంటి శాఖలు పంచాయతీరాజ్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలుగా యావత్ భారతదేశాన్ని ఆకర్షించారు. ఉభయ గోదావరి జిల్లా నుంచి వచ్చిన జన సైనికులు, వీర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ విజయదశమి సందర్భంగా మొన్న వైజాగ్లో జరిగిన కార్యక్రమం ప్రకారం కష్టపడ్డ ఏ కార్యకర్త కూడా ఆయన మోసిన జెండా వృధా అవ్వకూడదు. వాళ్ళందరినీ కూడా పార్టీ వాళ్ళందరినీ గురించి విని వాళ్ళకి తగిన పదవులు కానివ్వండి, వెళ్ళే సంక్షేమం కార్యకర్తల ద్వారా వెళ్ళటం, అలాగే జరిగే అభివృద్ధి కార్యకర్తల ద్వారా జరగటం, ఇవన్నిటిని కష్టపడ్డ ప్రతి కార్యకర్తని పార్టీ గుర్తించే విధంగా సార్ వైజాగ్ సభని జరపడం జరిగింది. దాని ప్రకారమే రాజమండ్రిలో కూడా ఇక్కడి నుంచి ఈ పార్టీ ఆఫీసులో ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేలాగా, వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసేలాగా ఇలాగా దుర్గేష్ గారు కానివ్వండి, లేకపోతే మనోహర్ గారు కానివ్వండి, లేకపోతే సార్ వచ్చినా సరే, డిసిబి చైర్మన్ గారు కానివ్వండి, లేకపోతే నేను కానివ్వండి, ఎవరైనా సరే వచ్చి వెళ్తా ప్రతి మంత్లీ ఒక 2-3 సార్లు ఇక్కడ వచ్చిన కార్యకర్తలను కలవటం, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది పార్టీకి చేరజేయడంతో పాటు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఇందాక మంత్రి దుర్గేష్ గారు చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రజలకు, మా జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా విజయదశమి జరుపుకుంటున్నామంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఒక అరాచకాలన్నీ అమ్మవారు అణిచివేసి ఈరోజు నూతన ఉత్సాహం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషంతో ఉన్నందుకు, అంతేకాకుండా ప్రపంచ రాజకీయ వేత్తల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. వాళ్ళిద్దరే ప్రపంచ రాజకీయ అత్యధిక ఆదరణ కలిగిన నాయకులు. అటువంటి నాయకుడి నాయకత్వంలో